హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చడి చేసుకుందాము. ఇది మామూలుగా బయట పెట్టుకుంటే ఒక వారం 10 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల 2 నెలలు ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఒక హాఫ్ కేజీ టమాటా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి కాగానే టమాటా అందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి టమాటా మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీ, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా శుభ్రంగా కడిగి అందులో వేసుకోవాలి. తొందరగా 5-10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మనకు అన్నంలోకి ఒక దాంట్లో కాదు, దోశ కానీ ఇడ్లీ కానీ దేంట్లోకైనా కానీ అన్నింటిలోకి చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఈ పచ్చిమిర్చి అంటే పడని వాళ్ళు, కడుపులో మంట ఇది అన్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా చూసి చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది జనరల్గా చాలామందికి నచ్చే పచ్చడి అంటే టమాటా పచ్చడే. ఇప్పుడు టమాటాలు కూడా అగ్గునే ఉన్నాయి. ఇది చేసి పెట్టుకుంటే మనకు ఒక కేజీ 2 కేజీలు చేసి పెట్టుకుంటే ఒక 15 రోజులు అట్లా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అన్నిటికి ఉపయోగపడుతుంది. చూడండి, ఒక 5 to 10 మినిట్స్ లోపల మంచిగా ఉడుకుతుంది. ఇది ఉడికింది. ఇది ఉడికిన తర్వాత దీన్ని పక్క పెట్టుకోవాలి. అది చల్లారేలోపు మనం దీనికి పోపు చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఇంకో కడాయి పెట్టేసి జస్ట్ ఒక 2 స్పూన్ల నూనె, ఎంత ఎక్కువ అవసరం లేదు. ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరపగింజలు, కొద్దిగా మినపప్పు, కచ్చపచ్చి దాంచిన కొద్దిగా ఎల్లిపాయలు అంటారు దాన్ని, అవి వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వాటిని కొద్దిగా వేగేదాకా కలుపుకోవాలి. ఇది వేగగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్. ఈ పసుపు కలుపుకున్నాక మనం ఒక 5 నిమిషాలు కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మనం ఈ పచ్చడికి ఒక 4 స్పూన్ల కారం పొడి పడుతుంది. ఈ 4 చెంచాల కారం పొడి వేసిన తర్వాత ఉప్పు ఒక 3 చెంచాలు వేసుకోవాలి. 3 స్పూన్ల సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని మనకు వీటికి జీలకర్ర మెంతుల పొడి ఇట్లా వేసుకోవాలి. ఫస్ట్ మెంతి పొడి ఒక స్పూను, తర్వాత జీలకర్ర పొడి ఒక స్పూను, తర్వాత ఒక 2 స్పూన్ల ఆవు పొడి, ఇది వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ నేను పొడి చేసి పెట్టుకున్నాను. మనం కూడా ఇంట్లో కొద్దిగా రిలాక్స్గా ఉన్నప్పుడు ఈ పొడులు కొట్టి పెట్టుకుంటే మనకి ఇటువంటి టైంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు టమాటా చల్లారింది, ఇందులో వేసేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి రుబ్బుకోవాలి. మరీ మెత్తగా ఉండదు, బరక ఉండాలి. దాన్ని ఇప్పుడు మనం పోపు చేసినటువంటి దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఎంతో కమ్మగా, ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఇది నిల్వ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతుంటాయి. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎంతో రుచిగా ఉండే ఇన్స్టెంట్ టమాటా పచ్చడి, ఆరోగ్యానికి, పిల్లలకు అందరికీ మంచిగా ఇష్టమైనది ఇది. వీడియోస్ చాలా థ్యాంక్స్. ఇట్లు మీ వెంకట్ రెడ్డి, ఈజీ కుకింగ్ షో. థ్యాంక్ యూ.